వేల కిలోమీటర్ల సీ పోర్ట్ ను వినియోగించుకోవడానికే మా హయాంలో పోర్ట్లు కట్టాం. నేడు దివాలా తీస్తున్న కంపెనీలకు ఎన్నో ఎకరాలను 99 పైసలకు 99 సంవత్సరాలు లీజుకు ఇస్తున్నారు. పేదవానికి ఉపాధి హామీ, పని దినాలు లేకుండా చేశారు. రెండో విడత భూములు అంటుంటే అమరావతి రైతులు ఏడుస్తున్నారు. 3 రాజధానులను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు 3 జోన్లు అని ఎందుకు పెట్టారు? కేంద్రం అమరావతి బిల్లును ఎందుకు వెనక్కి పంపింది? ప్రజలు ఆలోచించాలి. బొత్స సత్యనారాయణ గారు శాసన మండలి విపక్ష నేత. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రతి సీ కోస్ట్ వచ్చి సుమారు 1000 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది. మరి ఆ సంపదని మనం వాడుకోవాలి అంటే సీబీఎస్ పోర్ట్లు వస్తేనే వాటిని ఆ సంపద సృష్టి అవుద్దని పోర్ట్లన్నీ కట్టాం. ఆ దేశంలో దివాలా తీసేస్తున్న కంపెనీకి వచ్చి పనికిమాలిన కంపెనీ తీసుకొచ్చి ఇన్ని 100 కోట్ల రూపాయలు ఫ్రీగా ఇవ్వడం ఏంటండి? 99 సంవత్సరాలు లీజ్ ఏంటండి అడుగు, అప్పుడు తెలుస్తుంది. 99 పైసలు ఇవ్వలేదు కానీ బ్రాండెడ్స్ కి కన్సెషన్ ఇచ్చాం. కానీ ఆ బ్రాండెడ్స్ ఇవ్వబట్టి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని చేయబట్టే ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి, ఇన్ని వేల ఉద్యోగాలు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఏదైనా సంస్థ వచ్చి ఇన్ని వేల ఉద్యోగాలు ఉందంటే బ్రాండింగ్స్. బ్లూకి రాయితీలు బ్రాండింగ్స్కి ఎక్కడ ఇచ్చాం మనం? నేనే కదా వెళ్ళాను శ్రీలంక. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్ కాపాడుకునే బాధ్యత ఉందా లేదా? మా విజయనగరంలో వచ్చి స్టీల్ ప్లాంట్ పెడతారంట. నేను అడిగే అధికారులు, ఎందుకయ్యా దీనికి ఐరన్ ఎక్కడంటే రాష్ట్ర ప్రభుత్వం ఐరన్ ఇవ్వాలంట. ఎన్ని ఉద్యోగాలు అంటే ఏంటి? అక్కడ వచ్చి 750 ఉద్యోగాలు ఇస్తారంట. దానికి ఎన్ని ఎకరాలు అంటే 1000 ఎకరాలు. ఎంతమంది రైతులు అంటే 900 మంది రైతులు నష్టం. ఎన్ఆర్జీ ఇస్తుంది. ఎన్ఆర్జీ ఇస్తుంది. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతు కూడి అందరూ దీన్ని ఆలోచించమని కోరుతాను. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాల్లో యావరేజ్ తీసుకున్న రోజుల్లో 2,50,00,000 పనిదినాలు గత సంవత్సరం ఈ సంవత్సరం తగ్గాయి. అంటే సుమారు 5 కోట్ల పనిదినాలు తగ్గాయి. అంటే 5 కోట్లు పనిదినం, రోజుకి పనిదినం వచ్చే మేతను 300 రూపాయలు. అంటే 5 కోట్లకి పనిదినం అంటే సుమారు 1500-1600 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రజానికం, ఈ సామాన్య ప్రజానికం 5,000 నోట్లోకి వెళ్తున్న పేదవాడికి ఇవాళ నష్టం వచ్చింది. ఇది రికార్డు. ఇది నువ్వు ఇంకే సంపద సృష్టిస్తారు, ఇంకే ఉపాధి కల్పిస్తారు? ఇచ్చిన ఉపాధినే మీరు నోడుతారు కూడినే తీసేస్తుంటే అదేనా ఆదాయం కదా? ఆ మనిషికి వచ్చే ఆదాయం కదా పేదవాడికి. లేపబట్టే కదా వలస వస్తున్నాయి. లేపబట్టే కదా వీళ్ళు పని లేకుండా ఉన్నారు. ఆనాడు మాటలు చెప్పారు, ఈనాడు చేతల్లో కూర్చొని వచ్చి చేతెత్తారు. చేతెత్తడం కాకుండా తిరిగి దమాయిస్తున్నాడు. ఈ సంపద సృష్టిస్తామని మనుషులు వచ్చి ఎక్కడ కనిపించట్లే. ఆ మాటలు లేవు. ఇప్పుడు మానేశారు సంపద సృష్టిస్తాం మాట. ఎక్కడ వచ్చిందో చెప్పండి? మధ్యకాలంలో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ. నేను మొన్నటి రోజు మీరు ఇక్కడ అడిగారు నన్ను అమరావతి రైతుల గురించి. 10 రోజులు ఆగండి చూద్దామని చెప్పారు. ఎందుకు? ఆ రోజు ఇచ్చేది వాళ్ళు ఇష్టముండి ఇస్తానంటే ప్రభుత్వం తీసుకుంటానంటే ప్రభుత్వం దాని మీద ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది, ఏ రకంగా ఖర్చు పెడుతుంది, ఏ రకంగా దాన్ని డెవలప్ చేస్తుంది. అంతకుముందు 1,19,000 కోట్లు గత ప్రభుత్వం 5 సంవత్సరాలకి ఆర్థిక ఖర్చు పెట్టినంత 6,000 కోట్లు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి రైతుకి ఎప్పుడైనా సరే ఒక్కసారైనా సరే యాన్యుటీ వాళ్ళకి ఇవ్వడం ఎప్పుడైనా లేట్ చేసామా? ఎంతో లేట్ చేస్తూ 10 రోజులు లేట్ అయితే వెంటనే ఇమీడియట్ నువ్వుడికి ఇప్పించి ఏర్పాటు చేసామండి. మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? మరి తెచ్చిన 2,40,000 కోట్లు ఏమయ్యేవి? రెండో పడితే భూమిలో ఆ రైతులకు ఇష్టపడితే అనుభవిస్తారు. 3 రోజులు ఎందుకు పెట్టాడు తెలుగుదేశంలో? అడుగు చదవండి. ఏమన్నా 3 రోజులు వద్దాను కదా, మీరు 3 రోజులు ఎందుకు పెట్టారండి? 11 సంవత్సరాల్లో ఏపీకి రాజధాని లేదు, కేంద్రానికి కూడా ఇష్టం లేదా అసలు అమరావతి రాజధాని అనేది? ఏమో తెలియదు. రోజులు ఉంటే పెడతారు, ఎందుకు పెట్టరు? అంటే
ప్రాబ్లం లేదు, ఎందుకు 4 ఎందుకు పెట్టాలా? పెట్టినా అవదా పెట్టినా దానివల్ల ఏముందో నేనేమి లీగల్ ఎక్స్పర్ట్ కాదు. నాకు తెలిసిన విషయం ఏంటంటే రాష్ట్రాల తరపు పరిధిలో ఉంటుంది. ఆ రాష్ట్ర శాసనసభ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి ఉంటాయి. అది రాష్ట్ర శాసనం బట్టి ఎప్పుడైనా ఎవరైనా ఎప్పుడైనా మార్చుకోవచ్చు.